కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన కొనసాగిస్తుందని మాజీ శాసనసభ్యుడు కటకం మృత్యుంజయ్ గారు అంటున్నారు. అయితే ప్రతిపక్షాలు కూడా సరైన విధంగా పాత్ర పోషించడం లేదని, ఎంతసేపు ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా అంటున్నారు. ఈ సందర్భంగా మీడియా గాంధీ న్యూస్ ఛానల్ ప్రతినిధి కొద్దిసేపు వారితో మాట్లాడినప్పుడు, ఇప్పుడు అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీ అధికారం తెలంగాణ అనే రాష్ట్రం పేరు మీద వచ్చినప్పటికీ కనీసం వచ్చిన ప్రభుత్వాన్ని కూడా ప్రజల కొరకు, ప్రజల అవసరాల కొరకు, కనీసం ఎందుకొరకు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మాకేమైందని ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం చేయకుండా 10 సంవత్సరాలు టైం పాస్ చేసి కుటుంబ సభ్యులు ఇవాళ మొత్తము దోపిడీ అనేటువంటి ఒక విధానాన్ని పాల్పడి చివరకు అసెంబ్లీలో ప్రతిపక్షంగా మిగిలినటువంటి పార్టీ నాయకులు వాళ్ళు కనీసం అసెంబ్లీ లోపల మొన్న జరిగినటువంటి సభలు చూసినట్టయితే పేలవంగా, అంటే ప్రతిపక్షంలో కూడా కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోయారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక అధికారానికి వచ్చినంత మాత్రాన ఆయన సంతోషంగా లేరు. ఎందుకంటే నేను ఇంకా ఏమో చేయాలి, ఏం ఆశలకు అయితే ఈ ప్రజలను చెప్పి ఏం ఆలోచనలతో ప్రజలు మాకు ఓట్లేసినారు, ఆ ఓట్లేసినటువంటి ప్రజానీకానికి మేము మేలు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ వారు పనిచేస్తూ ఉన్నారు. నిజానికి ఒక కాలిపోయిన ఇంట్లోనో లేకపోతే కూలిపోయిన ఇంట్లోనో గృహప్రవేశం చేసినటువంటి పరిస్థితి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. దీన్ని రిపేర్ చేసుకొని ఇంకా ముందు ప్రజలకు మేము ఏం మాట ఇచ్చినామనేది నిలుపుకోవడానికి చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలలో దాదాపు 7 నెలలు గడిచినంతసేపటినే 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవాళ రైతు బంధు 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకో 50,000 రూపాయలు అంటే 2 లక్షలు 15th ఆగస్టు వరకు చేస్తానని వారు చెప్పినారు. తప్పకుండా ప్రభుత్వం ఆ మాట కూడా నెరవేర్చి తీరుతూ ఉన్నది. అదేవిధంగా ఉద్యోగాలు ఇంకా 2 లక్షల ఉద్యోగాలు మేము తప్పకుండా ఇచ్చేద్దామని మొన్ననే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇవాళ ఎంతో నిరుత్సాహంగా ఉన్నటువంటి యువతకు, మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు ఆశాజనకంగా ఈ ప్రభుత్వం మాకు సాయం చేసి తీరుతుందనేటువంటి విద్యావంతులైనటువంటి నిరుద్యోగులందరి లోపల, అన్స్కిల్డ్ వాళ్ళ లోపల ఎవరి దగ్గర అయినా కూడా ఈ యొక్క అభిప్రాయంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా అనుకూలమైనటువంటి ప్రభుత్వము, ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి ప్రభుత్వము, ప్రజలకు ఏదో ఒకటి మేము మాట్లాడి చేసిన దాన్ని నెరవేర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం. రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పిపోయిన మాటలు, సోనియా గాంధీ గారు వచ్చి చెప్పిపోయినటువంటి మాటలను నిజం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం. దీన్ని పేలవమైనటువంటి మాటలతోని ప్రతిదానికి ఆ నీళ్ళు ఎందుకు ఎత్తిపోయడం లేదు, ఎందుకు ఎత్తిపోస్తారు నీళ్ళు? మీరు కూల్చి నాశనం చేసినటువంటి ఆ ప్రాజెక్టు మేడిగడ్డ ఇవాళ కుంగిపోతే అక్కడ నీళ్లు నిలిపి అది రేపు పొద్దునట్టు ఏమైనా అయితే ఎవరు బదలం దాని కొరకు? తప్పకుండా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మీరు గత 10 సంవత్సరాలు చేసినటువంటి అవినీతి కుళ్ళును కడిగి ఎవరెవరైతే ఈ రొంపి లోపల దిగి ప్రజలను పట్టించుకోకుండా అవినీతి ధ్యేయంగా పరిపాలన చేసిందో ఆ అవినీతి సొమ్మునంతా బట్టబయట చేసి కక్కించేదాకా కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ప్రజలకు మేలు చేయడానికి ఏమేమి కార్యక్రమాలు తీసుకోవాలన్నటువంటి విషయం లోపల కూడా ఒక నిబద్ధతతోని, ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అమెరికా పర్యటన ఎలా కొనసాగుతుందని అంటుంటారు? ఇది ఆశాజనకంగా ఉంటుందా? తప్పకుండా. ఇంతకుముందు పోయినప్పుడు 14,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించడం అనేటువంటి ఒక మాట సభాముఖంగా సగౌరవంగా చెప్పుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు పోయినటువంటి దాని లోపల కూడా ఇప్పుడు వాళ్ళు సౌత్ కొరియా ప్లస్ అమెరికా దేశాల లోపల పర్యటనకు పోవడానికి ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షాల వాళ్ళను ఏదైతే విమర్శలు చేస్తున్నారో ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అది కాకుండా మేము పని చేసేటువంటి ప్రభుత్వం నిరూపించేటువంటి పట్టుదలతోని ముఖ్యమంత్రి గారి టీం అమెరికాకు పోయింది. తర్వాత అక్కడ దాదాపు అనేకమైనటువంటి కంపెనీలతోని వాళ్ళతో మాట్లాడి పెట్టుబడులను ఆకర్షించి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలను కల్పించేటువంటి ప్రక్రియకు, తర్వాత ఇక్కడ ఇండస్ట్రీస్ను స్థాపించేటువంటి ప్రక్రియకు నాందిగా మొన్న పోయినటువంటి పర్యటనకు కంటిన్యూషన్గా ఇవాళ రెండవ పర్యటన పోయిరు.
ఏదైతే టీం పోయిందో చాలా ఉత్సాహవంతంగా బ్రహ్మాండమైనటువంటి పని చేసుకొని వాళ్ళు తప్పకుండా తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ ఉనికిని చాటుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి పర్యటన ఇది. చాలా సంతోషంగా పోయిన పనిని నెరవేర్చుకొని రేవంత్ రెడ్డి గారు కార్యశీలుడు వస్తాడనేటువంటి నమ్మకం ఉన్నది.